Hi everyone, welcome to our channel. In this particular session, we are going to see some basic concepts in chemistry. Here in this video, we are going to discuss what is atom and molecule, atom and molecule, and atomic mass and molar mass and molecular mass, and the concept of mole and percentage of composition, percentage of composition and stoichiometric calculations, stoichiometric calculations, and finally we will go for concentration terms. Concentration terms. So this is the target for this particular session. Now, before going to these topics, so we have to know some basic concepts. So first term is matter. So what is meant by matter? So here matter. So what is meant by matter? So matter is anything in the universe which occupies some space or volume and which has some mass. సో అంటే యూనివర్స్లో ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే సో ఆ ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలి, అలాగే దానికి కొంత మాస్ అనేది ఉంటే గనక దాన్ని మ్యాటర్ అంటాం. అంటే ఇక్కడ ఏమేమి ఉండాలి ఇక్కడ? సో వాల్యూమ్ అండ్ మాస్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ తీసుకున్నారనుకోండి, సో ఇట్ హ్యాస్ సమ్ మాస్ and it is also occupies some volume, some space, so it is matter. So generally this matter can be classified into two categories. So one is based on physical properties, another one is based on chemical properties. So physical properties ని బేస్ చేసుకుని ఎలా క్లాసిఫై చేస్తాము, కెమికల్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని ఎలా క్లాసిఫై చేస్తాము. So in physical properties particularly we have to consider intermolecular forces of attractions. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటే ఏంటి అంటే జనరల్గా ఈ మ్యాటర్లో సో మనకి పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఈ పార్టికల్స్ ఆర్ మాలిక్యూల్స్, సో ఈ పార్టికల్స్ లేదంటే ఈ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అని చెప్తాం. సో వీటినే IMF, intermolecular forces of attraction. Based on this intermolecular forces of attraction, so here, so this matter can be classified into three categories mainly. So one is solid state, another one is liquid state and gaseous state. So solid state, liquid state, gaseous state. సో ఇక్కడ ఈ పార్టికల్స్ కి జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్తో పాటు థర్మల్ ఎనర్జీ కూడా ఉంటుంది. అంటే ఈ పార్టికల్స్ అనేవి మూవ్ అవడానికి కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. దీన్నే మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం, లేదంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో జనరల్గా థర్మల్ ఎనర్జీ, ఇట్ ఈస్ థర్మల్ ఎనర్జీ. సో ఇఫ్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ much greater than thermal energy, that means they are tightly held together, they are having more intermolecular forces of attractions. In that case they are comes under solids. So here intermolecular forces of attractions are much greater than thermal energy. థర్మల్ ఎనర్జీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఇవి సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకే, దట్ మీన్స్ హియర్ దీస్ ఆర్ హ్యావింగ్ సమ్ వాల్యూమ్ as well as some mass. At the same time they have some shape, ఒక పర్టికులర్ షేప్ అనేది వీటికి అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఆర్ ఎనీథింగ్ which is in the solid state that will be having some shape. Okay, so because of the strong intermolecular forces of attraction, particles are held together very strongly or very tightly. When coming to liquid state, so these are having intermediate intermolecular forces of attractions.
సో మరీ అంత సాలిడ్లో ఎంతైతే ఎక్కువ ఉన్నాయో అంత ఎక్కువ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఉండట్లేదు. అలాగే గ్యాసెస్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో ఇంటర్మీడియట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. వీటికి ఒక పర్టికులర్ షేప్ అంటూ మనం అబ్జర్వ్ చేయం. ఏ కంటైనర్లోకి తీసుకుంటే ఆ కంటైనర్ యొక్క వాల్యూమ్ అనేది, అంటే ఆ కంటైనర్ యొక్క షేప్ అనేది ఇవి అటైన్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాసియస్ స్టేట్. సో గ్యాసియస్ స్టేట్లో వచ్చేసరికి సో వీటిలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఆర్ మచ్ మచ్ లెస్ దాన్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఎక్కువ థర్మల్ ఎనర్జీ ఉంటే అర్థం ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది, అంటే పార్టికల్స్ ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ. దెర్ ఈస్ నో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, వెరీ 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 లెస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ పర్టికులర్ షేప్. Okay, this is the classification which is based on physical properties. When coming to chemical properties, so based on chemical properties, these are classified into again three categories. So one is elements, second one is compounds, and third one is mixtures. So in the case of elements, these are made by only వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్. ఒకే రకమైనటువంటి ఆటమ్స్తో మనకి ఈ మ్యాటర్ అనేది ఉంటే కనుక సో దట్ ఈస్ కమ్స్ అండర్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, ఐరన్, ఆక్సిజన్, నైట్రోజన్. సో దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ ఓన్లీ same kind of atoms. So these are comes under elements. When coming to compounds, these are having more than one type of atoms in a particular ratio, fixed ratio. ఒక ఫిక్స్డ్ రేషియోలో వీటిలో మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ CO2, H2O, ఓకే, సో NO2, ఓకే. సో ఇలా మనకి మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఇక్కడ, సో కార్బన్ మోనాక్సైడ్, సో ఇవన్నీ కూడా కాంపౌండ్స్. సో దే ఆర్ ఇన్ ఫిక్స్డ్ రేషియో. సో మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే అవి కూడా ఒక ఫిక్స్డ్ రేషియోలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. వెన్ కమింగ్ టు మిక్సర్స్, సో దీస్ ఆర్ నాన్ ఫిక్స్డ్ రేషియో. దట్ రేషియో ఈజ్ నాట్ ఫిక్స్డ్. సో అగైన్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. సో వన్ ఈజ్ homogeneous mixers, another one is heterogeneous mixers. Homogeneous mixers and heterogeneous mixers. Homogeneous mixer కి వచ్చేసరికి సో దీస్ ఆర్ హ్యావింగ్ యూనిఫామ్ కాంపోజిషన్. సో వీటిలో యూనిఫామ్ కాంపోజిషన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. హెట్రోజీనియస్ లో వచ్చేసరికి నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. అయితే ఇక్కడ మ్యాటర్ గురించి ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే, సో ఇక్కడ మనం మెయిన్గా కెమిస్ట్రీలో డీల్ చేసేటటువంటిది ఏంటి అంటే కనుక, సో ఈ మ్యాటర్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి ఇక్కడ మనం మెయిన్గా స్టడీ చేస్తాం. సో ఈ మ్యాటర్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడానికి మనం ఎలా స్టడీ చేస్తాము అంటే కనుక, మెయిన్లీ వీఆర్ డీలింగ్ విత్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో ఎందుకు ఆటమ్స్ మాలిక్యూల్స్ తీసుకోవాలి అంటే, మనం ఇప్పుడు ఏవైతే పార్టికల్స్ అంటున్నామో, పార్టికల్స్ ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ మాలిక్యూల్స్. దీస్ మాలిక్యూల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై ఆటమ్? సో ఆటమ్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ మెంట్ బై ఆటమ్? సో ఆటమ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఏ మ్యాటర్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఏ మ్యాటర్. ఓకే, సో జనరల్గా డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ ద ఇండివిజిబుల్ పార్టికల్ ఆఫ్ ఏ మ్యాటర్ అని చెప్పాడు. దాని తర్వాత ఈ ఆటంలో కూడా మనకి సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. సో దాంట్లో ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాను, ఇలా మనకి సబాటమిక్ పార్టికల్స్ ఫైండ్ అవుట్ చేయడము. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఆ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిసి మనకి అర్థమైంది. సో ఇక్కడ ఈ ఆటమ్ వచ్చేసరికి ఆటంలో మనకి ఏమేమి ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమ్కి మాలిక్యూల్కి డిఫరెన్స్ ఏంటన్నా చూద్దాం. సో ఆటమ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఆటమ్, హైడ్రోజన్ ఆటమ్, నైట్రోజన్ ఆటమ్, సో ఫ్లూరిన్ ఆటమ్. అంటే ఇక్కడ ఓన్లీ ఒక ఆటమ్ మాత్రమే, ఇట్ ఈస్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ మాలిక్యూల్ అంటే ఏంటి? మాలిక్యూల్ అంటే ఏంటి? మాలిక్యూల్ అంటే ఏంటి? సో ఈ మాలిక్యూల్లో వచ్చేసరికి సో మనకి రెండు రకాలు, హోమో అటామిక్ అండ్
heteroatomic, homoatomic అండ్ heteroatomic. హోమోఅటామిక్ అంటే ఏంటి? సో అంటే మాలిక్యూల్ అంటే జనరల్గా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ని ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ N2 మాలిక్యూల్, O2 మాలిక్యూల్, F2 మాలిక్యూల్, Cl2 మాలిక్యూల్, O3 మాలిక్యూల్. అంటే అన్ని ఆటమ్స్ కూడా ఒకే రకమైనటువంటి ఆటమ్స్ కలిసి మాలిక్యూల్ ఫామ్ చేస్తే దాన్ని హోమోఅటామిక్ మాలిక్యూల్ అని చెప్తాం. హెట్రో అటామిక్ అంటే మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్, అంటే రెండు లేదంటే అంతకంటే ఎక్కువ డిఫరెంట్ ఆటమ్స్ నాట్ సేమ్, డిఫరెంట్ ఆటమ్స్ కంబైన్డ్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ అయితే కనుక దాన్ని హెట్రో అటామిక్ మాలిక్యూల్. అంటే CO, NO2, H2O, CO2 ఇవన్నీ కూడా హెట్రో అటామిక్. కార్బను ఆక్సిజన్, నైట్రోజను ఆక్సిజన్, హైడ్రోజను ఆక్సిజన్, కార్బను ఆక్సిజన్. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్, రెండు లేదంటే అంతకంటే ఎక్కువ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ అనేవి కలిసి మాలిక్యూల్ని ఫామ్ చేస్తే దాన్ని హెటరో అటామిక్ మాలిక్యూల్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు అనదర్ టర్మ్ అటామిసిటీ. సో అటామిసిటీ అంటే ఏంటి? అటామిసిటీ అంటే ఏంటి? అటామిసిటీ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ present in a మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అన్నది మనం ఇక్కడ అటామిసిటీ ద్వారా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ O2 మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, దీని అటామిసిటీ ఎంత? దీంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి దీని అటామిసిటీ 2. సో N2 మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, అటామిసిటీ ఎంత? 2. O3 మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, అటామిసిటీ ఎంత? 2. సో H2O మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, అటామిసిటీ ఎంత? 3. సో గ్లూకోజ్ C6H12O6 దీని అటామిసిటీ ఎంత? సో టోటల్ ఎన్ని? 6 కార్బన్లు, 12 హైడ్రోజన్లు, 6 ఆక్సిజన్లు. అంటే టోటల్ ఎంత అవుతుంది? సో 24. దీని అటామిసిటీ 24 అవుతుంది. సో ఈ విధంగా ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో సో ఆ ఆటమ్స్ని అటామిసిటీ అని చెప్తాం. అంటే ఒక సింగిల్ మాలిక్యూల్ తీసుకుంటే ఆ మాలిక్యూల్లో టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ టు ది అటామిసిటీ. సో దీనివల్ల ఉపయోగం ఏంటి? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామినేషన్లో మాలిక్యూల్స్ ఇచ్చి సో ఆటమ్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే సో మాలిక్యూల్స్ ఇచ్చి దాంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయంటే సో సింప్లీ బై మల్టిప్లయింగ్ విత్ అటామిసిటీ సో యూ కెన్ గెట్ number of atoms by multiplying with atomicity. Okay, so atoms ఇచ్చి మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయన్నది ఫైండ్ అవుట్ చేయమంటే సో ఇట్ ఈస్ simply by dividing with atomicity so you will get number of molecules. For example, so నేను ఇక్కడ సో 10H2O మాలిక్యూల్స్ లో సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అని అడిగాను. ఓకే, సో 10H2O మాలిక్యూల్స్ లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అంటే కనుక 10 ఇంటూ అటామిసిటీ 3, 30 ఆటమ్స్. ఓకే, సో ఈ విధంగా మనం సింపుల్గా సో ఈ రిలేషన్ బేస్ చేసుకుని సో మాలిక్యూల్స్ ఇస్తే ఆటమ్స్ ఇస్తే మాలిక్యూల్స్ని సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో జనరల్గా ఈ ఆటమ్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో ఆటమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో ఆటమ్ అనేది తీసుకుంటే దీనికి ఒక సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింబల్ X అనుకుందాం. సో దీనికి సఫిక్స్లో అటామిక్ నంబర్ దీన్ని Z తో ఇండికేట్ చేస్తాం. మాస్ నంబర్ దీన్ని A తో ఇండికేట్ చేస్తాం. సో A అనేది మాస్ నంబర్, Z అనేది అటామిక్ నంబర్, X అనేది సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ 714 లేదంటే కార్బన్ 612 ఇలాగైనా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ 7 అనేది అటామిక్ నంబర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ 14 అనేది మాస్ నంబర్ ఆఫ్ నైట్రోజన్, 6 అనేది కార్బన్ యొక్క అటామిక్ నంబర్, 12 అనేది కార్బన్ యొక్క మాస్ నంబర్. ఓకే, సో ఈ విధంగా అటామిక్ నంబరు, మాస్ నంబరు ఇండికేట్ చేస్తాం ఈ ఆటమ్ యొక్క సింబల్కి. సో ఇప్పుడు ఈ అటామిక్ నంబర్ అంటే ఏంటి? ఈ మాస్ నంబర్ అంటే ఏంటి? సో అటామిక్ నంబర్ is equal to, that is Z is equal to number of protons
present in the nucleus of the atom. అంటే ఒక ఆటం తీసుకుంటే మనకి దాంట్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ అటామిక్ నెంబర్ అంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ, దట్ ఇండికేట్స్ ది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటే సో దాని అటామిక్ నెంబర్ అనేది సో అంత అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మాస్ నంబర్ ఎంత, మాస్ నంబర్ that is A is equal to so number of protons plus number of neutrons. So number of protons plus number of neutrons is nothing but it is mass number. Okay, so ఇక్కడ దీంట్లో ఈ వీటిని అంటే ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాను ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాను ఇక్కడ, సో ప్రోటాను న్యూట్రాను అలాగే ఎలక్ట్రాను. సో ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది అబ్జర్వ్ చేస్తాం, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్, సో న్యూట్రాన్కి 0, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్. సో జనరల్గా ఈ ప్రోటాన్ యొక్క ఛార్జ్ తీసుకుంటే సో 1.6 into 10⁻⁻19 కూలూమ్స్. సో న్యూట్రాన్కి 0, సో ఎలక్ట్రాన్కి -1.6 into 10⁻⁻19 కూలూమ్స్. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఒకటే కనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ప్లస్ 1.6 into 10⁻⁻19 కూలూమ్స్. సో ఎలక్ట్రాన్కి వచ్చేసరికి -1.6 into 10⁻⁻19 కూలూమ్స్. సో ఇది నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్కి. సో అలాగే మాస్ తీసుకుంటే సో ఇక్కడ అబ్సల్యూట్ మాస్ తీసుకుంటే సో ఎలక్ట్రాన్కి 9.1 into 10⁻⁻34 kg. ఓకే, సో 9.1 into 10⁻⁻31 kg. సో ఇట్ ఈస్ 31 kg, -31 kg. వెన్ కమింగ్ టు ప్రోటాన్, సో ఈ ప్రోటాన్ యొక్క మాస్ వచ్చేసరికి 1.67 into 10⁻⁻24 kg. సో 10⁻⁻27 kg, 24 grams 27 kg. ఓకే, సో గ్రామ్స్లో చెప్తే కనుక 1.67 into 10⁻⁻27 kg. సో గ్రామ్స్లో చెప్తే కనుక 1.67 into 10⁻⁻24 grams. ఓకే, సో ఇప్పుడు న్యూట్రాన్కి వచ్చేసరికి న్యూట్రాన్ మాస్ కూడా ఆల్మోస్ట్ ప్రోటాన్ యొక్క మాస్కి ఈక్వల్ అవుతుంది. సో అంటే 1.67 into 10⁻⁻27 kg. ఇది కూడా అంటే జనరల్గా మాస్ ఆఫ్ ది న్యూట్రాన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ప్రోటాన్, సో విచ్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో ఎగ్జాక్ట్గా మనం న్యూమరికల్స్ కానీ లేదంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూస్తే మాస్ ఆఫ్ ది న్యూట్రాన్ ఈజ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో జనరల్గా మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది సో ఇట్ ఈస్ 1/1837th పార్ట్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది ప్రోటాన్. సో జనరల్గా ఈ మాస్ ఆఫ్ ది ప్రోటాను, మాస్ ఆఫ్ ది అటామిక్ మాస్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో జనరల్గా దీనికి యూనిట్స్ వచ్చేసరికి AMU అటామిక్ మాస్ యూనిట్స్, లేదు అంటే సో దీన్ని యూనిఫైడ్ మాస్ కింద కూడా చెప్తాం. సో జనరల్గా ఇక్కడ ఇది మాస్ ఏదైతే ఉందో దీన్ని అబ్సల్యూట్ మాస్ అని చెప్తాం. ఈ అబ్సల్యూట్ మాస్ అనేది ఏదైతే ఉందో అంటే మాస్ ఆఫ్ an atom that is equal to so number of protons into mass of the proton. So mass of the proton into number of protons plus so number of neutrons into number of neutrons into mass of the న్యూట్రాన్. సో జనరల్గా మాస్ ఆఫ్ ది ప్రోటాను న్యూట్రాను సేమ్ అన్నాం కదా ఆల్మోస్ట్. సో అప్పుడు మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఇంటూ సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఏమని చెప్పాం ఇక్కడ, మాస్ నంబర్. సో మాస్ నంబర్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఇంటూ సో మాస్ నంబర్ సో దట్ ఈజ్ మాస్ నంబర్ దట్ ఈస్ A. ఓకే, సో ఇది మనం జనరల్గా
గ్రామ్స్లో చెప్పాలన్నా లేదంటే కేజీస్లో చెప్పాలన్నా ఇలా చెప్తాం. సో డైరెక్ట్గా మాస్ నెంబర్ని తీసుకుంటే దాన్ని ఏఎంయులో చెప్తాం. ఓకే, దీని కన్వర్షన్ గురించి మనం మళ్ళీ నెక్స్ట్ మోల్ కాన్సెప్ట్ దగ్గర చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నంబర్. So that is Z. Okay, so number of neutrons so number of neutrons is equal to mass number minus atomic number. So that is mass number minus total number of protons. So number of electrons is equal to so number of protons. So it is for neutral atom. సో న్యూట్రల్ ఆటమ్ తీసుకుంటే ఎన్నైతే ప్రోటాన్స్ ఉన్నాయో అన్నే మనం ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. మరి చార్జ్డ్ స్పీసీస్కి ఎలా అబ్జర్వ్ చేస్తాము? ఫర్ చార్జ్డ్ స్పీసీస్ సో ఫర్ చార్జ్డ్ స్పీసీస్ కనుక తీసుకుంటే సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటే సో దట్ మీన్స్ ఇట్ విల్ బి హ్యావింగ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ is greater than number of electrons. Number of protons are greater than number of electrons. So our case lo number of electrons is equal to so number of protons minus charge. అంటే సో ఇక్కడ ఎంతైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో అన్ని ఎలక్ట్రాన్స్ ని ఇక్కడ రిమూవ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? క్యాటియాన్. సో క్యాటియాన్ అంటే ఏంటి? సో న్యూట్రల్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే అక్కడ సో మనకి క్యాటియాన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్డ్ స్పీసీస్. ఓకే, సో నెగిటివ్ ఛార్జ్డ్ స్పీసీస్ అంటే ఏంటి? యానియాన్. సో అంటే యానియాన్ లో ఏమి ఎక్కువ ఉంటాయి? నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ లెస్సర్ దాన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is equal to number of protons plus charge. సో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయో అంటే ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాస్తాం. సో ఇక్కడ ఈ సైన్ అనేది తీసుకోము. ఓకే, సో ఈ యానియాన్స్ కి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యాటియాన్స్ కి మనం ఈ విధంగా ఈ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎనీహౌ ఇఫ్ యూ అబ్జర్వ్ the mass number, atomic number, as well as number of protons, number of electrons, number of neutrons. సో ఏవైతే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసామో సో ఇవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రాక్షన్ అనేది అబ్జర్వ్ చేయము. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ లో వీటిని అబ్జర్వ్ చేయము, అన్నీ కూడా హోల్ నెంబర్స్ మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకా సమ్ మోర్ ఇంపార్టెంట్ టర్మ్స్ తీసుకుంటే సో ఐసోటోప్స్. So these are the species which are having same atomic number but different mass number. సో అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉంటే కనుక వాటిని ఐసోటోప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ 1 డ్యూటీరియం హైడ్రోజన్ 1 సో ట్రిటియం హైడ్రోజన్ 1 సో ఈ మూడు కూడా సో ఒకే ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్ ఇవన్నీ కూడా. కానీ ఫస్ట్ కేసులో అటామిక్ నెంబర్ 1 మాస్ నెంబర్ 1, సెకండ్ కేసులో అటామిక్ నెంబర్ 1 మాస్ నెంబర్ 2, థర్డ్ కేసులో అటామిక్ నెంబర్ 1 మాస్ నెంబర్ 3. అంటే ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్, వాట్ వి కాల్ యాజ్ ఐసోటోప్. అంటే దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ విల్ బి డిఫరెంట్. ఎందుకని? ఆల్రెడీ అటామిక్ నెంబర్ సేమ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ కానీ మాస్ నెంబర్ డిఫరెంట్. అంటే ఎవరు మారుతున్నారు ఇక్కడ? న్యూట్రాన్స్ మారుతున్నాయి. ఓకే, సో మరి మాస్ నెంబర్ దగ్గర ఎలక్ట్రాన్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఇక్కడ చూడండి చాలా తక్కువ చెప్పాం.
సో 9.1 into 10⁻⁻31 kg అని చెప్పాం. సో విచ్ ఈస్ వెరీ వెరీ లెస్, విచ్ ఈస్ నెగ్లిజిబుల్. సో కాబట్టి ఇక్కడ మాస్ అనేది ఎప్పుడు కూడా న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ తీసుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయి, హెవియర్ ఐసోటోప్స్ యాక్ట్ యాజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో హెవియర్ ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రేడియో యాక్టివ్ కింద యాక్ట్ చేస్తాయి. సో జనరల్ గా ఈ ఐసోటోప్స్ యొక్క అటామిక్ మాస్ అనేది యావరేజ్ అటామిక్ మాస్ కింద తీసుకుంటాం. సో యావరేజ్ అటామిక్ మాస్, యావరేజ్ అటామిక్ మాస్, average atomic mass, so that is equal to, it is sum of percentage of abundance, percentage of abundance into isotopic mass, isotopic mass by 100, by 100. So here average atomic mass అనేది వేటికి తీసుకుంటాము అంటే ఐసోటోప్స్ కి. జనరల్గా నేను ఇందాక ఒక వర్డ్ చెప్పాను, ఏంటది, అటామిక్ నెంబర్ కానీ మాస్ నెంబర్ కానీ అలాగే అటామిక్ మాస్ కానీ జనరల్గా ఫ్రాక్షన్ అనేది అబ్జర్వ్ చేయము అన్నాను. కానీ కొన్నింట్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లోరిన్ తీసుకున్నారు అనుకోండి, అటామిక్ మాస్ 35.5, మరి ఇక్కడ ఎందుకు ఫ్రాక్షన్ వచ్చింది? 35.5 అంటే ఫ్రాక్షన్ కదా, హోల్ నెంబర్ రాలేదు కదా. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే కనుక దిస్ ఈజ్ ద యావరేజ్ అటామిక్ మాస్, యావరేజ్ అటామిక్ మాస్. సో ఈ యావరేజ్ అటామిక్ మాస్ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే క్లోరిన్ అనేది రెండు ఐసోటోపిక్ ఫార్ములో మనకు అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఒకటి క్లోరిన్ 35, రెండవది క్లోరిన్ 36. సో వీటికి ఈ పర్సంటేజ్ ఆఫ్ అబండెన్స్ అలాగే ఐసోటోపిక్ మాస్ తీసుకుని యావరేజ్ అటామిక్ మాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే 35.5 వస్తుంది. కాబట్టి మనం జనరల్ గా ఇక్కడ ఈ కేసెస్ లో ఫ్రాక్షనల్ అటామిక్ మాస్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోబార్స్. ఐసోబార్స్. సో ఐసోబార్ మీన్స్, సో ఇక్కడ ఐసోటోప్స్ తీసుకుంటే సేమ్ అటామిక్ నెంబర్ అన్నాం, డిఫరెంట్ మాస్ నెంబర్ అన్నాం. ఓకే, సో ఇక్కడ అటామిక్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ ఉన్నాయి, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్. కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఐసోబార్స్ లో వచ్చేసరికి దే హ్యావ్ సేమ్ మాస్ నంబర్, సేమ్ మాస్ నంబర్ బట్ different atomic number, different atomic number. So here for example if you consider potassium, so potassium lo atomic number 19, mass number 40. Calcium, so atomic number 20, mass number 40. For example nitrogen 714, carbon 614. ఓకే, సో కార్బన్ యొక్క ఐసోటోప్ ఇది 614 అనేది 14 మాస్ ఉన్నటువంటి ఒక ఐసోటోపు. సో నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7, మాస్ నెంబర్ 14. సో ఇప్పుడు ఈ రెండింటి అబ్జర్వ్ చేస్తే రెండింటికి సేమ్ మాస్ నెంబర్ ఉంది, డిఫరెంట్ అటామిక్ నెంబర్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంది అంటే అర్థం ఏంటి? సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే వాటిలో ఎలక్ట్రాన్స్ కూడా డిఫరెంట్ నెంబర్. సో యాజ్ యూజువల్గా ఏమవుతుంది, సో అక్కడ డిఫరెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి అంటే దాని అర్థం వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్. సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్. కానీ ఐసోటోప్స్ లో ఏంటి, సేమ్ కెమికల్ ప్రాపర్టీస్, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. దీనికి రివర్స్ ఇక్కడ, రివర్స్ ఇక్కడ సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ ఐసోబార్స్ లో అబ్జర్వ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ది స్పీసీస్ హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ Na ప్లస్, Mg ప్లస్ 2, Mg ప్లస్ 2, O2 మైనస్, N3 మైనస్. కాన్సెప్ట్ ఆఫ్ మోల్. సో మోల్ కాన్సెప్ట్ ఏంటి? సో మనం దీంట్లో ఏం స్టడీ చేస్తాం? సో మోల్ అనేది మనకి ఎందుకు అవసరం ఏముంది? సో మోల్ యొక్క అవసరం ఏముంది? సో జనరల్గా ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం కొలవాలి అంటే ఒక కొన్ని యూనిట్స్ అనేవి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్కి వెళ్ళి రైస్ తీసుకురావాలి, నేను షాప్కి వెళ్ళి ఏం అడగాలి? సో రైస్ ఇవ్వండి అంటే ఎంత రైస్ ఇవ్వాలి? 1 లీటర్ రైస్ ఇవ్వాలని అడుగుతామా? లేదు కదా.
సో అక్కడ లేదంటే లేదంటే ఒక డజన్ రైస్ ఇమ్మని అడుగుతామా? లేదు కదా. అంటే ఒక పర్టికులర్ యూనిట్ అంటే ఎన్ని కేజెస్ కావాలి, ఎన్ని కేజెస్ ఎన్ని కేజెస్ కావాలి. సో అలాగే మనకి ఇక్కడ కెమిస్ట్రీలో వచ్చేసరికి మనం మాలిక్యూల్స్, ఆటమ్స్ వీటి గురించి డీల్ చేస్తాం. సో నేను మార్కెట్లోకి వెళ్ళి 10 మాలిక్యూల్స్ ఇవ్వండి, ఒక మాలిక్యూల్ ఇవ్వండి, లేదంటే ఒక డజన్ మాలిక్యూల్స్ ఇవ్వండి అని అడిగితే అవుతుందా? ఎందుకని? మాలిక్యూల్స్ అనేవి లేదంటే ఆటమ్స్ అనేవి మన కంటికి కనిపించవు. సో ఇప్పుడు మరి వీటిని ఎలా మెజర్ చేయాలి, వీటికి యూనిట్స్ ఎలా, ఎన్ని మాలిక్యూల్స్ తీసుకోవాలి అంటే ఎన్ని మోల్స్ తీసుకోవాలి, ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, వీటి కన్వర్షన్స్ ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా మనం మోల్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ఈ కన్వర్షన్స్ అనేవి చేస్తాం. సో మోల్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అవగాడ్రో నంబర్, అవగాడ్రోస్ నంబర్. మోల్ మీన్స్ అవగాడ్రోస్ నంబర్. So Avogadro number that is equal to, that is represented with Na, that is equal to 6.022 into 10 power 23. Okay, 10 power 23 molecule particles. ఇన్ని పార్టికల్స్ ఉంటాయి ఒక అవగాడ్రో నంబర్ అంటే. సో మరి నేను ఒక అవగాడ్రో నంబర్ ఆఫ్ వాటర్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఎలా ఉంటుంది? ఇవ్వలేం కదా. సో వాటర్ మాలిక్యూల్స్ నాకు కనిపించవు. సో దట్టు ఒకవేళ కనిపించినా ఇన్ని అంటే 6.022 ఇంటూ 10 పవర్ 23 అంటే కొన్ని లక్షల కోట్ల వాటర్ మాలిక్యూల్స్ కౌంట్ చేసి ఇవ్వాలి. ఇవ్వలేం కదా. సో అంటే మనం దీన్ని ఈజీగా ఈ గ్రామ్స్లోకి లేదంటే వాల్యూమ్లోకి సో ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తాం? సో ఈ మోల్ని ఎలా కన్వర్ట్ చేస్తాం? సో 1 మోల్ అంటే 1 mole equal to 6.022 into 10 power 23 particles అన్నాం. 6.022 into 10 power 23 particles అన్నాం. ఓకే, సో అంటే ఇఫ్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ గివెన్, సో పార్టికల్స్ అనేవి ఇస్తే మోల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు సో గివెన్ పార్టికల్స్, given number of particles by Avogadro number, so that is 6.022 into 10 power 23. okay, so here so number of particles ఇచ్చినప్పుడు ఇలా చేస్తున్నాం. సో ఇప్పుడు వెయిట్ ఇస్తే సో number of moles is equal to given mass by molar mass. సో వెయిట్ ఇస్తే కనుక సో గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఓకే, సో మోలార్ మాస్ అనేది ఎందుకు తీసుకోవాలి మనం ఇక్కడ? సో మోలార్ మాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో ఒక అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్ కి ఎంత మాస్ అయితే సో మనకి ఇచ్చినటువంటి మాస్ కి ఎంత అంటే 1 మోల్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్ అంటాం. లేదు అంటే 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు ది మోలార్ మాస్ ఆఫ్ ఇట్స్ మోలార్ మాస్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఒక పర్టికులర్ మాస్ ఇచ్చి దాన్ని నంబర్ ఆఫ్ మోల్స్ కింద కన్వర్ట్ చేయాలంటే నేను యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో అలా కాకుండా ఇక్కడ సో వాల్యూమ్ ఇచ్చారు. సో నంబర్ ఆఫ్ మోల్స్ is equal to given volume by molar volume. సో molar volume ఏంటి మళ్ళా? సో molar volume అంటే సో ఇక్కడ molar volume సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? దీని వాల్యూ ఎంత? సో molar volume Vm at 273 Kelvin, that is 273.15 Kelvin, 273.15 కెల్విన్ దగ్గర 1 atm ప్రెషర్ దగ్గర సో Vm is equal to 22.4 లీటర్స్, లేదు అంటే దీన్నే 22,400 మిల్లీలీటర్స్. ఓకే, సో ఇదే టెంపరేచర్ దగ్గర 273.15 కెల్విన్ దగ్గర 1 బార్ ప్రెషర్ తీసుకుంటే సో మోలార్ వాల్యూమ్ is equal to 22.7 లీటర్స్.
22.7 లీటర్స్, 22,700 మిల్లీ లీటర్స్. సో అలా కాకుండా 298 కెల్విన్ దగ్గర తీసుకుంటే 298 కెల్విన్ దగ్గర 1 బార్ ప్రెషర్ అయితే కనుక సో మోలార్ వాల్యూమ్ అనేది సో దట్ ఈస్ 24.8 లీటర్స్. సో ఈ విధంగా మనం ఇక్కడ సో మనకి ఇచ్చినటువంటి వాల్యూమ్ ఏదైతే ఉందో సో ఈ వాల్యూమ్ని సో ఇక్కడ మోల్స్ లోకి కన్వర్ట్ చేస్తాం. సో అంటే ఈ విఎం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సో మోలార్ వాల్యూమ్ సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ గ్యాస్. గ్యాసెస్కే కదా వాల్యూమ్ తీసుకుంటాం. ఓకే, లిక్విడ్స్కి ఏమో ఇక్కడ లిక్విడ్స్కి గ్యాసెస్కి ఇక్కడ వాల్యూమ్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ సాలిడ్స్కి వచ్చేసరికి మాస్ తీసుకుంటున్నాం, పార్టికల్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ద మోలార్ వాల్యూమ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది గ్యాస్ as well as atomicity and reactivity. So it is independent of nature of the gas as well as atomicity and reactivity. So ఈ విధంగా మనం ఇక్కడ ఈ మోలార్ వాల్యూమ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు సింపుల్గా ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకోవడానికి అంటే నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయమని మాస్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, సో అలాగే పార్టికల్స్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మోల్స్. సో మోల్స్ ఇచ్చి వెయిట్ క్యాలిక్యులేట్ చేయమన్నా సరే మనం ఇవే ఫార్ములాస్ వాడతాం. సో వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న మైండ్ మ్యాప్ అనేది చూద్దాం ఇక్కడ. సో డివైడెడ్ బై 22.4 లీటర్స్ అంటే మోలార్ వాల్యూమ్ by dividing with molar volume. So this volume is converted into number of moles. So number of moles ni volume lo convert cheyalante ela convert chestam? So by multiplying with molar volume. So ee vidhanga so by remembering this simple chart you can convert moles into mass. So mass into moles, alage volume ni moles loki, moles ni volume loki, alage particles ni moles loki, moles nunchi particles ki. సో ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. మనకి నార్మల్గా జనరల్ న్యూమరికల్స్ అన్నీ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ మీదే ఈ చాప్టర్లో మనం ఎక్కువ చేస్తాం. సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? సో యాజ్ వీ నో దట్ PV is equal to nRT. So it is ideal gas equation. P ante pressure, V ante volume, N ante number of moles, R ante universal gas constant. So R is equal to universal gas constant. So దీని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ R వాల్యూ ఏంటి అంటే 8.314 or 25/3 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. లేదు అంటే దీన్ని క్యాలరీస్లో చెప్పాలి అంటే సో 2 క్యాలరీస్ కింద సో 2 క్యాలరీస్ పర్ మోల్ పర్ కెల్విన్. సో 2 క్యాలరీస్ పర్ మోల్ పర్ కెల్విన్. లేదు ఏటీఎం లీటర్లో చెప్పాలి అంటే 0.0821. సో లేదు అంటే దీన్నే 1/12 లీటర్ ఏటీఎం కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మనం న్యూమరికల్స్ చేసేటప్పుడు ఆర్ వాల్యూ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే కనుక ఈ వాల్యూస్ని మనం సో అక్కడ సూటబుల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ని బేస్ చేసుకుని వాల్యూ అనేది తీసుకుంటాం. సో దీన్ని కిలో జౌల్స్లో కావాలన్నా ఇంటూ 10⁻³ చేస్తే కనుక ఇది కిలో జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. వేర్ టీ ఈజ్ ద టెంపరేచర్. సో టీ అనేది ఇక్కడ టెంపరేచర్ కింద మనం చెప్తాం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అంటే సో మాస్ బై మోలార్ మాస్ అంటే పివి ఈజ్ ఈక్వల్ టు సో మాస్ బై మోలార్ మాస్ ఇంటూ ఆర్టీ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వి నీటి తీసుకొచ్చి ఎం నీటి తీసుకొస్తున్నా. సో పిఎం ఈజ్ ఈక్వల్ టు సో మాస్ బై వి ఇంటూ ఆర్టీ. మాస్ బై వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డెన్సిటీ. సో పిఎం ఈజ్ ఈక్వల్ టు సో డిఆర్టీ. ఆర్ కాన్స్టెంట్. అట్ కాన్స్టెంట్ ఈ టెంపరేచర్ దగ్గర తీసుకుంటే కనుక సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటే సో ఇక్కడ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పిఎం బై ఆర్టీ. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇక్కడ మోలార్ మాస్. సో అలాగే మోలార్ మాస్ కాన్స్టెంట్ అయితే అంటే ఒక పర్టికులర్ స్పీసీస్కి మోలార్ మాస్
కాన్స్టెంట్ కదా, ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి దాని మోలార్ మాస్ కాన్స్టెంట్. సో అలాగే నైట్రోజన్ తీసుకుంటే దాని మోలార్ మాస్ కాన్స్టెంట్. సో ఇలా తీసుకుంటే కనుక ఒక పర్టికులర్ ప్రెషర్ దగ్గర సో ఈ డెన్సిటీ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఓకే, సో డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. సో ఇక్కడ సో డెన్సిటీకి మోలార్ మాస్ కి రిలేషన్ తెలిసింది, అలాగే సో డెన్సిటీకి ప్రెషర్కి డెన్సిటీకి టెంపరేచర్కి మనకి ఇక్కడ రిలేషన్స్ అనేవి అర్థమైనాయి. ఓకే, సో ఇక్కడ ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మూడు లాస్ అనేవి ఉన్నాయి. ఏంటది? బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా. ఓకే, సో బాయిల్స్ లా తీసుకుంటే బాయిల్స్ లా ప్రకారం సో ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఏ కండిషన్ లో? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్. సో దీన్నే PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. సో ఇట్ ఈస్ బాయిల్స్ లా. సో మీరు ప్రెషర్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ గీస్తే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్, so pressure versus volume, so you will get the curve like this. Okay, so Charles law. So Charles law prakaram, so volume is directly proportional to temperature. So V is directly proportional to temperature at constant pressure and number of moles. So constant pressure and number of moles. Okay, so here V by T is equal to constant. So V1 by T1 is equal to V2 by T2. సో దీంట్లో కర్వ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో టెంపరేచర్ వర్సెస్ వాల్యూమ్, సో అంటే ఇక్కడ y యాక్సిస్ మీద వాల్యూమ్, సో టెంపరేచర్ అనేది x యాక్సిస్ మీద తీసుకుంటే సో యూ విల్ గెట్ ది స్ట్రైట్ లైన్. సో ఇట్ ఈస్ 0 కెల్విన్, సో విచ్ ఈస్ ఇంపాసిబుల్ టెంపరేచర్. సో 0 కెల్విన్ అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఇక్కడ ఈ లైన్ మనకి ఇక్కడ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వదు. ఓకే, టు ఎక్స్ప్లెయిన్ ది how these chemical reactions will be takes place, how these compounds and molecules are formed by combination of these atoms. అంటే ఏ రేషియోలో ఈ ఆటమ్స్ అనేవి కంబైన్డ్ అయ్యి మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి, అంటే ఒక కెమికల్ రియాక్షన్ లో రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇక్కడ మెయిన్ గా ఒక 5 లాస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో దీంట్లో ఫస్ట్ లా వచ్చేసరికి లా ఆఫ్ కన్జర్వేషన్ of mass. So it was proposed by Lavoisier. So Lavoisier అనేటటువంటి సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశారు ఇక్కడ. సో హియర్ అకార్డింగ్ టు దిస్ mass of the reactants is equal to mass of the products. ఓకే, సో టోటల్ మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. అంటే ఎంత మాస్ అయితే రియాక్టెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయో అంతే మాస్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతున్నాయని చెప్పి ఈ మాస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అంటే మాస్ ఈజ్ కన్జర్వ్డ్, సో మాస్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. సో మాస్ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ది అనదర్ ఫామ్. సో మాస్ ఈజ్ నాట్ క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయిడ్. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ది అనదర్ ఫామ్. సో ఈ విధంగా మనకి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను N2 ప్లస్ 3H2 ఈజ్ గివ్స్ రైస్ టు 2NH3 అన్నాను ఇక్కడ. ఓకే, సో N2 యొక్క మాస్ ఎంత? 28 grams. 3H2 యొక్క మాస్ అంటే ఈచ్ H2 మాలిక్యూల్ కి 3 into 2 6 grams. సో టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? సో 28 plus 6 34 grams. సో టోటల్ మనకి ఇక్కడ వచ్చేటటువంటి వెయిట్ కూడా 34 grams ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ వస్తుందని చెప్పి ఇక్కడ ఈ లా ప్రకారం సో మనం చెప్తాం. అంటే ఇక్కడ చూడండి, సో NH3 నైట్రోజన్ 14, టోటల్ 3 హైడ్రోజన్ 17, 2 into 17 34 సరిపోయింది కదా. అంటే రియాక్టెంట్స్ ఎంత మాస్ అయితే ఇన్వాల్వ్ అయిందో సో ప్రొడక్ట్ కూడా అంతే మాస్ అనేది ఫామ్ అవుతుంది అకార్డింగ్ టు దిస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అంటే మాస్ అనేది సో డిస్ట్రాయ్ అవ్వదు, అలాగే క్రియేట్ అవ్వదు. ఎంతైతే రియాక్టెంట్స్ యొక్క మాస్ ఉందో అంతే ప్రొడక్ట్స్ యొక్క మాస్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈస్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. సో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. So law of constant proportions. Law of constant proportions. Law of constant proportions. So law of constant proportion అంటే ఏంటి అంటే
సేమ్ కాంపౌండ్ దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి అయినా సరే, ఆరిజిన్ అనేది ఎక్కడి నుంచి అయినా సరే దాని కాంపోజిషన్ సేమ్. సో అంటే సేమ్ కాంపౌండ్ having same proportion, same ratio of the atoms, whenever that element or that compound is from anywhere. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా అర్థం కావడానికి లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో వాటర్ అనేది H2O అనేది కాంపోజిషన్ తీసుకుంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్. సో నువ్వు బోర్ వాటర్ తీసుకున్నా, లేదంటే మినరల్ వాటర్ తీసుకున్నా, లేదంటే ట్యాప్ వాటర్ తీసుకున్నా, లేదంటే ఇంకొక పాండ్ వాటర్ తీసుకున్నా, నువ్వు ఏ ఆరిజిన్ నుంచి అయినా సరే, సో అంటే ఏ సోర్స్ నుంచి అయినా సరే, సోర్స్ 1, సోర్స్ 2, సోర్స్ 3, సోర్స్ 4, సో whatever may be the origin, so mass ratio of the elements is constant. So mass ratio of elements కాన్స్టెంట్. అంటే ఆ కాంపౌండ్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి ఇచ్చినా సరే మనకి ఇక్కడ, సో ఈ మాస్ రేషియో ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏదైతే ఉందో, సో ఎలిమెంట్స్ యొక్క మాస్ రేషియో అనేది కాన్స్టెంట్. అంటే ఏ సోర్స్ నుంచి తీసుకున్న ఈ వాటర్ యొక్క మాస్ రేషియో తీసుకున్నాం అనుకోండి, సో H2 అంటే 2 హైడ్రోజన్స్ 2 గ్రామ్స్, ఆక్సిజన్ 16 గ్రామ్స్, అంటే 2:16, అంటే 1:8 రేషియోలోనే మనకి అక్కడ మనం ఈ మాస్ అనేది అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. సో లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి అంటే, 2 ఎలిమెంట్స్ A ప్లస్ B కలిసి సో నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ను ఫామ్ చేసినాయి. అంటే A2B, సో AB2 ఇలా ఫామ్ చేస్తున్నాయి. సో అంటే ఇవి ఒక పర్టికులర్ సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో మాత్రమే ఇవి కంబైండ్ అవుతున్నాయి. సో మనం ఇక్కడ A1.7, B2 ఇలా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయం. అంటే ఒక పర్టికులర్ రేషియోలో మాత్రమే, ఒక ఫిక్స్డ్ కాంపోజిషన్ లో మాత్రమే. సో రేషియో షుడ్ బి స్మాల్ హోల్ నెంబర్. సో రేషియో అనేది స్మాల్ హోల్ నెంబర్. సో స్మాల్ హోల్ నెంబర్ ఫార్మేట్ లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ గెలూసాక్ లా. సో గెలూసాక్ లా ప్రకారం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ H2 plus Cl2 is gives rise to 2HCl. ఓకే, ఇఫ్ ఐ కన్సిడర్ సో దీస్ రియాక్టెంట్స్, సో ఇక్కడ ఏవైతే మనం రియాక్టెంట్స్ తీసుకుంటామో, సో హోల్ నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ మాత్రమే కంబైండ్ అయ్యి ప్రొడక్ట్ ను ఫామ్ చేస్తున్నాయి. అంటే H2 1 మోల్, Cl2 1 మోల్, అంతేగాని ఇది హాఫ్ మోల్ రియాక్షన్ లో సో మనం ఇన్వాల్వ్ అవ్వవు. సింపుల్ హోల్ నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పి గెలూసాక్ లా ప్రకారం మనం చెప్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ఓకే, సో ఇక్కడ దీన్ని సింపుల్ గా మనకి అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో అది ఏంటి అంటే సల్ఫర్ అండ్ ఆక్సిజన్ తీసుకుంటే ఈ రెండు కూడా ఇండివిజువల్ గా ఒక థర్డ్ ఎలిమెంట్ హైడ్రోజన్ తో కలిసి సల్ఫర్ ఏమో H2S ని ఫామ్ చేస్తుంది, సో ఆక్సిజన్ ఏమో H2O ని ఫామ్ చేస్తుంది. సో H2S లో మాస్ రేషియో 2:32. ఓకే, సో H2O లో మాస్ రేషియో 2:16 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ మాస్ రేషియో అనేది ఏదైతే ఉందో 2 grams ఆఫ్ హైడ్రోజన్ కంబైన్స్ విత్ 32 grams ఆఫ్ సల్ఫర్. సో 2 grams ఆఫ్ హైడ్రోజన్ కంబైన్స్ విత్ అగైన్ 16 grams. అంటే ఈ హైడ్రోజన్ అనేది రెండింటితోనూ కూడా సేమ్ మాస్ కంబైండ్ అవుతుంది. సో అదే విధంగా ఈ రెండు కంబైండ్ అయినప్పుడు కూడా సో అవి కూడా మనకి సో ఇక్కడ సింపుల్ మల్టిపుల్ రేషియోలో ఇక్కడ కంబైండ్ అవుతున్నాయి. అంటే ఈ రెండు కూడా కంబైండ్ అయ్యి SO2 అంటే 32:32 రేషియోలోనే కంబైండ్ అవుతున్నాయి. ఎందుకని ఈ రెండు కూడా ఒకే రేషియోతో హైడ్రోజన్ తో కంబైన్ అవుతున్నాయి. దీంతోనూ 2 grams, దీంతోనూ 2 grams, అంటే 1:1 రేషియోలోనే హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతున్నాయి. సో ఇవి రెండు కూడా కంబైండ్ అయ్యి ఫామ్ అయ్యేటప్పుడు కూడా మనకు వచ్చేటటువంటి మాస్ రేషియో అనేది సిమిలర్ మాస్ రేషియో అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ఓకే, సో this is about the laws which are related to chemical combinations. So ఈ chemical combinations ఏ విధంగా జరుగుతాయన్నది ఇండికేట్ చేసేటటువంటి laws. Okay, so next one is molecular formula and empirical formula. So molecular formula and empirical formula. So molecular formula and empirical formula అంటే ఏంటి? So first of all empirical formula.
So empirical formula is nothing but it is simplest whole number of ratio of atoms in a compound. ఒక కాంపౌండ్ లో సో మనకి సో ఈ ఆటమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క హోల్ నంబర్ ఆఫ్ రేషియోని మనం ఇక్కడ ఎంపిరికల్ ఫార్ములా, దీన్ని ఈఎఫ్ తో ఇండికేట్ చేస్తాం. ఈఎఫ్. సో ఎంపిరికల్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి? సో మాలిక్యులర్ ఫార్ములా indicates the exact number of atoms in a molecule. Okay, so exact number of, it shows exact number of atoms present in a molecule of a compound. Okay, so atoms in a compound. ఓకే, ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ని ఈ మాలిక్యులర్ ఫార్ములా అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములాకి ఎంపిరికల్ ఫార్ములాకి రిలేషన్ ఏంటి అంటే కనుక మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. సో n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపిరికల్ ఫార్ములా మాస్. బై ఎంపిరికల్ ఫార్ములా మాస్ అంటే మనకి ఇక్కడ ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములాని కన్వర్షన్ ఎలా చేస్తాము అంటే కనుక ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్ చేస్తే కనుక మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. సో మాలిక్యులర్ ఫార్ములా డివైడెడ్ బై ఎన్ అయితే కనుక సో ఇక్కడ ఎంపిరికల్ ఫార్ములా కింద మనం దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. హియర్ ఎన్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. Okay, so you have to remember that what is the difference between empirical formula and molecular formula. So here, so it is factor. Okay, so what is the difference between molecular formula and empirical formula? So here empirical formula indicates the simplest whole number ratio of the atoms in a compound. ఒక కాంపౌండ్ లో ఉన్నటువంటి సింపుల్ హోల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని ఇండికేట్ చేస్తే మాలిక్యులర్ ఫార్ములా అనేది ఎగ్జాక్ట్ గా ఆ కాంపౌండ్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఏ ఆటమ్ ఎన్ని ఉన్నాయి అన్నది ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా గ్లూకోజ్ తీసుకున్నాను అనుకోండి, గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ యొక్క ఎంపిరికల్ ఫార్ములా తీసుకుంటే సో CH2O. సో CH2O is the empirical formula. సో మాలిక్యులర్ ఫార్ములా తీసుకుంటే C6H12O6. అంటే ఇక్కడ చూడండి ఎంపిరికల్ ఫార్ములా అనేది ఒక్కొక్క ఆటమ్ ఎంత సింప్లెస్ట్ రేషియోలో ఉన్నది అన్నది ఇండికేట్ చేస్తే మాలిక్యులర్ ఫార్ములా అనేది ఎగ్జాక్ట్ గా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి అన్నది ఎగ్జాక్ట్ గా మనకి ఇండికేట్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. So in some cases we can observe the same empirical formula and molecular formula. If you consider formaldehyde HCHO, so it is also having same empirical formula and molecular formula. Okay, so sometimes you will get same empirical formula and molecular formula if n is equal to 1. So multiplication factor is 1, so you will get the same empirical formula and molecular formula. Okay, now how to calculate molecular formula of a compound if they have given percentage of each element. Okay, each atom. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇక్కడ సింపుల్ టేబులర్ ఫామ్ అనేది తీసుకుంటాం. సో ఆటమ్ పర్సంటేజ్. ఓకే, సో పర్సంటేజ్ బై అటామిక్ మాస్, పర్సంటేజ్ బై అటామిక్ మాస్, సింపుల్ whole number ratio, simple whole number ratio. Okay, so ఈ సింపుల్ whole number ratio ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ ద ఎంపిరికల్ ఫార్ములా. సో బై నోయింగ్ దిస్ ఎంపిరికల్ ఫార్ములా, సో ఈ ఎంపిరికల్ ఫార్ములా అనేది మనకు తెలిస్తే సో మాలిక్యులర్ ఫార్ములా మనకి సో న్యూమరికల్ లో ఇస్తే కనుక సింప్లీ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ది మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, సో ఈ విధంగా ఈ ఏదైతే మనం ఎంపిరికల్ ఫార్ములా అనేది ఉందో దాన్ని మాలిక్యులర్ ఫార్ములా కింద కన్వర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు ఈచ్ ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకి అక్కడ సో ఆ ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ నుంచి మాలిక్యులర్ ఫార్ములాని మనం డిరైవ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా ఈ ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. H2O లో పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్, సో వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఆఫ్
hydrogen. So weight by weight percentage of hydrogen, that is equal to weight of the hydrogen in H2O, weight of the hydrogen in H2O. సో హైడ్రోజన్ ఎంత, ఇక్కడ రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 బై టోటల్ వెయిట్ 2 ప్లస్ 16 దట్ ఈస్ 18 ఇంటూ 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సో 11.11%, 11.11%. సో పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ ఈక్వల్ టు 16 బై 18 ఇంటూ 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు 88.88%. సో ఈ విధంగా మాస్ పర్సంటేజ్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ 40% ఆఫ్ NaOH, aqueous NaOH solution, aqueous NaOH solution, what does it mean? aqueous NaOH solution, aqueous NaOH solution అనేది 40% అన్నాం అంటే దీని అర్థం ఏంటి, 40 grams of NaOH present in 100 grams of solution, 100 grams of solution, టోటల్ సొల్యూషన్ లో 100 grams సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో 40 grams NaOH ఉంది అని చెప్పి దీని అర్థం. వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్, అది మాస్ పర్సంటేజ్ అంటే జనరల్గా ఇలా అయితే. సో మనకి ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ దగ్గర మనకి ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఇచ్చారు. సో ఈ పర్సంటేజ్ ఎలా వచ్చింది అంటే, నేను ఇక్కడ గ్లూకోజ్ నుంచి కార్బన్ యొక్క పర్సంటేజ్ కట్టాలనుకున్నాను అనుకోండి, కార్బన్ పర్సంటేజ్ ఎంత అవుతుంది అప్పుడు నాకు ఇక్కడ, సో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 6 into 12 అంటే ఎన్ని కార్బన్స్ ఇక్కడ 6 into 12 అంటే మోలార్ మాస్ ఆఫ్ ఈచ్ కార్బన్ బై టోటల్ మాస్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఎంత 180 ఇంటూ 100 ఇంటూ 100, 0 క్యాన్సిల్ అవుతుంది, సారీ 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 6 into 12 by 18 into 10, సో దట్ ఈస్ కమ్ అవుట్ టు బి అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 40%, ఇట్ ఈస్ 40%. ఓకే, అంటే ఈ కార్బన్ యొక్క పర్సంటేజ్ ఈ గ్లూకోజ్ లో ఇంత ఉంది. సో ఇట్ ఈస్ ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్. సో ఇక్కడ సేమ్ అలాగే ఈ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్, H2O లో హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, 11.11% ఉంది. ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది, సో 8.88% అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే సో మాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ ఏ కాంపౌండ్ బై టోటల్ వెయిట్ ఆఫ్ దట్ కాంపౌండ్. ఓకే, is it clear? So it is weight by weight percentage. So another one is volume by volume percentage, volume by volume percentage. So percentage by volume, percentage by volume. So percentage by volume is equal to volume of the component A or element A by, so VA plus VB into 100 into 100. So for example 20 ml of NaOH present in a 100 ml of the solution. నేను ఇక్కడ గ్రామ్స్ అన్నాను, ఇక్కడ వాల్యూమ్ అన్నాను అంతే తేడా. ఓకే, సో ఇట్ ఈస్ వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్. సో వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. ఓకే, సో వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్, వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ A బై, సో టోటల్ వాల్యూమ్ ఆఫ్, total volume, so V total into 100. So V total into 100 అంటే VA plus VB, VA plus VB, V total. Okay, so into 100. So అలాగే volume by weight percentage, so that is equal to, so volume of that element A by total weight, సో WA plus WB into 100. సో ఈ విధంగా ఇక్కడ పర్సంటేజ్ కాంపోజిషన్ అనేది ఇన్ని రకాలుగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇట్ ఈస్ అబౌట్ ది పర్సంటేజ్ కాంపోజిషన్. అంటే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చి ఆ కాంపౌండ్ లో ఒక ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. 3. సో ఇలా కాకుండా నేను వాల్యూమ్ లో తీసుకుంటున్నాను నేను. సో 22.4 లీటర్స్ తీసుకుంటే, సో 3 into 22.4 లీటర్స్ H2తో రియాక్ట్ అయ్యి, సో నాకు ఇక్కడ 2 into 22.4 లీటర్స్ NH3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఎక్కడి వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 280 grams తీసుకుంటే
సో నాకు ఇక్కడ ప్రొడక్ట్ 340 గ్రామ్స్ వచ్చింది. 340 గ్రామ్స్ వచ్చింది. ఎన్ని మోల్స్ H2 అనేది కావాలి? ఎన్ని మోల్స్ H2 అనేది కావాలి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో 28 గ్రామ్స్ N2 రిక్వైర్స్ సో 6 గ్రామ్స్ ఆఫ్ H2. 6 grams of H2. So 280 grams of N2 require how many grams of H2? So ఇక్కడ cross multiplication చేయండి. So 280 into 6 by 28. So it is 10 times. So 6 into 10 that is 60 grams. So it requires 60 grams. So ఇక్కడ మనకి 60 grams H2 అనేది మనకి అవసరం అవుతుంది. సో అంటే ఇక్కడ నాకు N2 యొక్క వెయిట్ ఇచ్చారు, అలాగే NH3 యొక్క వెయిట్ ఇచ్చారు, H2 యొక్క వెయిట్ని కనుక్కోమన్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 3 గ్రామ్స్ H2 ఇచ్చారు, అలాగే ప్రొడక్ట్ వచ్చేసరికి ఒక 17 గ్రామ్స్ ఇచ్చారు. సో రియాక్టెంట్ N2 అనేది ఎంత అవసరం అవుతుంది అంటే ఇక్కడ చూడండి. సో 28 గ్రామ్స్ తీసుకుంటే 34 గ్రామ్స్ ప్రొడక్ట్ అనేది 34 గ్రామ్స్ NH3 అనేది వస్తుంది. ఓకే, సో N2 అనేది 28 గ్రామ్స్ తీసుకుంటే 34 గ్రామ్స్ NH3 వస్తుంది. ఎన్ని గ్రామ్స్ నైట్రోజన్ అనేది 17 గ్రామ్స్కి అవసరం అవుతుంది అంటే ఎలా చేస్తాం ఇక్కడ 17 into 28 by 34 అంటే సో ఇట్ ఈస్ క్యాన్సిల్ అవుట్ 2 times. సో 28 by 2 that is 14 grams. So it is 14 grams. So it requires 14 grams. సో అంటే రెండు రియాక్టెంట్లో ఒక రియాక్టెంట్ అలాగే ప్రొడక్ట్ యొక్క వెయిట్ ఇస్తే ఆ రెండు రియాక్టెంట్ని కట్టుతున్నాను. సో అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2.8 గ్రామ్స్ తీసుకుని దీన్ని 6 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఎంత ప్రొడక్ట్ని ఫామ్ చేస్తుంది అని అడిగాను. ఓకే, సో ఇప్పుడు నేను రెండు రియాక్టెంట్స్ ఇస్తాను, ప్రొడక్ట్ రాయమని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇప్పుడు నాకు 2.8 గ్రామ్స్కి ఎంత H2 కావాలి? జనరల్గా 28 గ్రామ్స్కి 6 గ్రామ్స్ కావాలి H2 అనేది. సో 2.8 గ్రామ్స్కి ఎంత కావాలి? సో 2.8 గ్రామ్స్కి ఎంత కావాలి అంటే సో నాకు ఇక్కడ ఏమొస్తుంది? సో 28కి 6 గ్రామ్స్ అయితే 2.8కి ఎంత? సో 2.8 into 6 by 28. సో ఇట్ విల్ బి క్యాన్సిల్ అవుట్ 10 times 6 by 10 దట్ ఈస్ 0.6 గ్రామ్స్. అంటే ఇక్కడ నాకు కావాల్సింది 0.6 గ్రామ్సే, కానీ 6 గ్రామ్స్ ఉంది. సో దీన్నే ఎక్సెస్ రియేజెంట్ అంటాం. సో దీన్ని లిమిటింగ్ రియేజెంట్ అంటాం. సో ఎలా కనుక్కున్నామో చూడండి ఇక్కడ. అసలు లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏంటి? సో లిమిటింగ్ రియేజెంట్ దీన్ని LRతో ఇండికేట్ చేస్తాం. లిమిటింగ్ రియేజెంట్. సో లిమిటింగ్ రియేజెంట్. సో ఇట్ ఈస్ ద రియాక్టెంట్ in which it is completely consumed in the reaction. So reactant it which completely consumed in the reaction. సో ఒక రియాక్షన్లో ఏ రియాక్టెంట్ అయితే కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుందో దాన్ని లిమిటింగ్ రియేజెంట్ అంటాం. సో దీన్ని కనుక్కోవడానికి సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎలాగైనా కనుక్కోవచ్చు. అంటే నాకు ఇక్కడ 28 గ్రామ్స్కి 6 గ్రామ్స్ అవసరం అయితే 2.8కి ఎంత అని చెప్పి కనుక్కున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇంకా ఫైనల్ ప్రొడక్ట్ కనుక్కోలేదు నేను ఇక్కడ. సో ఇక్కడ నాకు అసలు ఈ రెండు అన్ఈక్వల్గా కనిపించినాయి కాబట్టి 2.8 గ్రామ్స్కి నాకు ఇది ఒకవేళ 6 గ్రామ్స్ కాదు అనుకున్నట్లయితే సో ఎంత అన్నది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలా కాకుండా ఇక్కడ ఈ వాల్యూ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, లిమిటింగ్ రియేజెంట్ ఇది అవుతుంది, H2 అవుతుంది. సో కానీ ఏమైంది ఇక్కడ తక్కువ వాల్యూ వచ్చింది ఇక్కడ. సో తక్కువ వాల్యూ వచ్చింది కానీ మనకి ఇక్కడ 0.6 అవసరం అయితే 6 గ్రామ్స్ ఉంది అంటే ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం అక్కడ ఎక్సెస్ రియేజెంట్. తక్కువ ఉన్న దాన్ని ఏమంటున్నాము లిమిటింగ్ రియేజెంట్. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ షార్ట్ ఫార్ములా ఏంటి అంటే కనుక సో ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ని ఎలా కనుక్కోవాలి అంటే గివెన్ మోల్స్ బై స్టాయికియోమెట్రిక్
its stoichiometric coefficient. Stoichiometric coefficient. So given number of moles by its stoichiometric coefficient. So ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సో ఎక్సెస్ రియేజెంట్ అంటే ఏంటి? సో ఎక్సెస్ రియేజెంట్ సో reactant which is not completely consumed in the reaction. నాట్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్. సో రియాక్షన్లో కంప్లీట్గా కన్జ్యూమ్ అవ్వకుండా ఉండేటటువంటి రియేజెంట్ని సో ఎక్సెస్ రియేజెంట్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో నేను ఇది 2.8 గ్రామ్స్ అన్నాను కదా. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 ఈజ్ ఈక్వల్ టు 2.8 బై మోలార్ మాస్ 28 అంటే 0.1 మోల్ అంటే ఇది 0.1 మోల్ వచ్చింది. సో అంటే 0.1 బై 1 అంటే 0.1 బై 1 ఎందుకు చేశాను ఇక్కడ? స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ 6 బై సో మోలార్ మాస్ ఎంత? H2కి 2 అంటే 3 మోల్స్. సో ఇది 3 మోల్స్ ఉంది. సో గివెన్ మోల్స్ బై సో గివెన్ మోల్స్ బై సో ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 3. సో 3. ఓకే, సో ఎంత వస్తుంది ఇక్కడ? 1 వస్తుంది. అంటే ఇక్కడ ఎక్సెస్ ఎవరు ఉన్నారు? 0.1 ఎక్కువ, 1 ఎక్కువ అంటే 1 అనేది ఎక్కువ, అంటే ఇది ఎక్సెస్ రియేజెంట్. సో ఇది ఇక్కడ 0.1 అనేది లిమిటింగ్ రియేజెంట్. సో ఎక్సెస్ రియేజెంట్ అండ్ లిమిటింగ్ రియేజెంట్. సో ఇప్పుడు లిమిటింగ్ రియేజెంట్ అనేది తక్కువ ఉంది, అంటే ప్రొడక్ట్ అనేది ఎంత ఫామ్ అవ్వాలి అన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ? లిమిటింగ్ రియేజెంట్. అంటే ఏదైతే తక్కువ ఉందో అది మాత్రమే డిసైడ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, సో 28 గ్రామ్స్ ఉంటే సో నాకు ఇక్కడ ఎంత వస్తుంది? 34 గ్రామ్స్ వస్తుంది. సో నాకు ఇచ్చింది ఎంత ఇక్కడ? 2.8 గ్రామ్స్. 2.8 గ్రామ్స్కి ఎంత వస్తుంది అంటే 28 గ్రామ్స్ N2 అనేది 34 గ్రామ్స్ NH3ని ఇస్తే గనక 2.8 గ్రామ్స్ N2 అనేది ఎంత ఇస్తుంది? సో ఇక్కడ ఎందుకు N2ని మాత్రమే తీసుకున్నాను అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ N2ని ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ H2ని ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ నేను ఏం చేశాను? లిమిటింగ్ రియేజెంట్ ఎవరు, ఎక్సెస్ రియేజెంట్ ఎవరు అన్నది ఫైండ్ అవుట్ చేశాను. సో లిమిటింగ్ రియేజెంట్ అంటే ఎవరు ఇక్కడ? సో ద రియాక్టెంట్ విచ్ ఈస్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్. ఓకే, సో ఎక్సెస్ రియేజెంట్ అంటే ఎవరు ఇక్కడ? సో ద రియాక్టెంట్ విచ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్ లో కంప్లీట్ గా కన్జ్యూమ్ అవ్వకుండా ఎక్సెస్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఎక్సెస్ రియేజెంట్ అంటున్నాం. సో లిమిటింగ్ రియేజెంట్ అంటే రియాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి కంప్లీట్ 100% కన్జ్యూమ్ అయిపోతే కనుక దాన్ని లిమిటింగ్ రియేజెంట్ అంటున్నాం. సో లిమిటింగ్ రియేజెంట్ తీసుకుని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. సో 28 గ్రామ్స్ N2 అనేది సో NH3 34 గ్రామ్స్ ఇస్తే 2.8 గ్రామ్స్కి ఎంత? సో ఎంత వస్తుంది? 2.8 into 34/28. సో ఇది ఎన్నిసార్లు పోతుంది? సో 10 టైమ్స్ పోతుంది. సో 34/10 అంటే 3.4 గ్రామ్స్. సో అంటే దీని వెయిట్ ఎంత వస్తుంది ఇక్కడ? 3.4 గ్రామ్స్. లేదు మోల్స్తో క్యాలిక్యులేట్ చేస్తానన్నా ఓకే. సో 1 mole N2 gives 2 mole NH3. 2 moles NH3. సో ఇక్కడ నాకు ఇది ఎంత వచ్చింది? N2 0.1 mole వచ్చింది. సో 0.1 mole N2 gives ఎంత అంటే 0.1 into 2/1 అంటే 0.2 mole. సో 0.2 mole అంటే వెయిట్ ఎంత? సో వెయిట్ ఆఫ్ NH3 is equal to సో 0.2 into 17. సో ఎంత అవుతుంది అప్పుడు? సో దట్ ఈస్ 3.4 అవుతుంది. సో 3.4 గ్రామ్స్. ఎలా అయినా ఒకటే. ఓకే, మోల్స్ ఇస్తే మోల్ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే వెయిట్ ఇస్తే వెయిట్ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో లేదు మోల్స్ ఇచ్చి వెయిట్ అడిగినా సో మోల్స్ క్యాలిక్యులేట్ చేసేసుకుని దాన్ని సో వెయిట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. మనం ప్రీవియస్గా చూసినటువంటి సో వెయిట్ నుంచి మోల్స్కి, మోల్స్ నుంచి వెయిట్కి, అలాగే వాల్యూమ్ నుంచి మోల్స్కి, మోల్ నుంచి వాల్యూమ్కి, అలాగే పార్టికల్స్ నుంచి మోల్స్కి, మోల్స్ నుంచి పార్టికల్స్కి అలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్కి సంబంధించినటువంటి న్యూమరికల్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో CH4 తీసుకుంటే CH4 ఓకే, సో మీథేన్. సో ఇట్ రియాక్ట్స్ విత్ 2 moles of O2. సో ఇట్ గివ్స్ CO2
it gives CO2, okay, and H2O, 2H2O, okay. So it is combustion of methane, okay. So here methane gas, O2 gas, CO2, and water which is a liquid, okay. సో ఇక్కడ ఏమవుతుంది, వన్ మోల్ మీథేన్ తీసుకుంటే సో ఇక్కడ 2 మోల్స్ O2 అనేది అవసరం అవుతుంది, 1 మోల్ CO2 వస్తుంది. సో అక్కడే వాటర్ ఎంత వస్తుంది, 2 మోల్స్ వాటర్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 44.8 లీటర్స్ O2 తీసుకుంటే కనుక ఇది 22.4 లీటర్స్ మీథేన్తో రియాక్ట్ అయితే మనకి 22.4 లీటర్స్ CO2 అనేది వస్తుంది. సో ఇది ఎంత వస్తుంది, 36 grams H2O అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఓకే. ఈ విధంగా సో మనం వెయిట్ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు, వాల్యూమ్ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇందులో ఏదో ఒక రియాక్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటారంటే సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 మోల్ ఇచ్చి, ఇది 1 మోల్ ఇచ్చి సో దీన్ని 22.4 లీటర్స్ అన్నారు అనుకోండి, 22.4 లీటర్స్ అన్నారు అనుకోండి. సో ఎంత CO2 వస్తుంది, ఎంత H2O వస్తుంది. సో నాకు ఇక్కడ 22.4 లీటర్ అంటే సో ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ ఎవరు, ఎక్సెస్ రియేజెంట్ ఎవరు. సో ఇది 1 మోల్, సో 1 మోల్ బై 1 అంటే ఇది 1 అవుతుంది. సో ఇక్కడ ఈ 22.4 అంటే ఇది 1 మోల్, 1/2 అంటే 0.5 అవుతుంది. సో 0.5 మోల్ అవుతుంది. సో 1 మోల్కి 2 మోల్స్ కావాలి, కానీ ఇక్కడ 1 మోల్కి ఇక్కడ 1 మోలే ఉంది, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సగమే ఉంది, అంటే ఇది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. సో ఇది ఎక్సెస్ రియేజెంట్ అవుతుంది, అంటే ఇది 1 మోల్ కదా. సో 1 మోల్ కదా, 1/2 అంటే సారీ ఇట్ ఈస్ నాట్ మోల్. సో 0.5 వస్తుంది కాబట్టి ఇది లిమిటింగ్ రియేజెంట్, ఓకే. సో అంటే 1/2 కదా, గివెన్ మోల్స్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ దట్ ఈస్ 0.5. సో ఇట్ ఈస్ లిమిటింగ్ రియేజెంట్, ఓకే. ఇది ఎక్సెస్ రియేజెంట్. సో అంటే నాకు ఇక్కడ CO2 ఎంత రావాలి, 2 మోల్స్కి నాకు 1 మోల్ అయితే, అంటే 2 మోల్స్కి 1 మోల్ అయితే సో ఇక్కడ 1 మోల్కి ఎంత రావాలి, 0.5 మోల్ అంటే 11.2 లీటర్స్ వస్తుంది, 11.2 లీటర్స్ వస్తుంది. ఇక్కడ 2 మోల్స్కి 2 మోల్స్ అయితే సో 1 మోల్కి ఎంత వస్తుంది, 1 మోల్ వస్తుంది 18 grams వస్తుంది, 18 grams వస్తుంది. ఇట్ ఇస్ సింపుల్, okay. So is it clear? So now let us see another concept, that is purity concept. So this purity concept is related to reactants, okay. So weight of the reactant sample is equal to, so weight of pure reactant ప్లస్ ఇంప్యూరిటీస్. సో రియాక్టెంట్ తో పాటు సో కొన్ని ఇంప్యూరిటీస్ కూడా ఉన్నప్పుడు టోటల్ వెయిట్ ఆఫ్ ది రియాక్టెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు సో వెయిట్ ఆఫ్ ది ప్యూర్ రియాక్టెంట్ ప్లస్ ఇంప్యూరిటీస్. సో ఇంప్యూరిటీస్ యొక్క వెయిట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ది రియాక్టెంట్. సో పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ so that is equal to so mass of the pure reactant by so mass of the so given mass of the reactant sample, so given mass of so it is given so given mass of pure reactant into 100. So it is the percentage of purity and its calculation. So here so it is related to reactants. Now when coming to percentage of yield or yield concept, so here so it is related to product. సో ఇది ప్రొడక్ట్ కి సంబంధించి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో పర్సంటేజ్ ఆఫ్ yield that is equal to actual yield by theoretical yield into 100. So here actual yield is experimental yield, theoretical yield is calculated yield. So by the calculation we get theoretical yield, actual one is obtained in the experiment. ఓకే. సో ఈ థియరిటికల్ yield అనేది మనం స్టాయికియోమెట్రీ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. యాక్చువల్ yield అనేది సో ఎక్స్పెరిమెంటల్ గా
క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ విధంగా మనకి సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఈల్డ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, calculate the mole fraction of B. So that is chi B is equal to NB by so Na plus NB. Na plus NB. So here the total mole fractions of all components will be unity. That means ఇక్కడ నేను రెండు కాంపోనెంట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ కాంపోనెంట్ chi A plus second component కి chi B, that is equal to unity. So that means it is equal to 1. So it is equal to 1. So here if you know the mole fraction of component A, so you can automatically you will get a component B. So component that is, if you consider chi B is equal to 1 by chi A. So this is the mole fraction. So in this way, so you can calculate the mole fraction of the component in a solution. So these are all fractional terms. Now let us see another term, the most important term, that is molality. So molality is nothing but, so it is the number of moles of solute present in number of moles of solute present in 1 kg solvent. So 1 kg solvent. So 1 kg solvent లో say ఎన్ని మోల్స్ సొల్యూట్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంది సో అన్నది మనం తీసుకుంటే కనుక దట్ వాట్ వీ కాల్డ్ యాజ్ మొలాలిటీ. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ది సింబల్ స్మాల్ m. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. Volume of solvent in kg. It is also represented as molality is equal to, so molality is equal to weight by gram molecular weight of the solute, by gram molecular weight of the solute into 1000 by so volume of solvent. So volume of solvent in grams. Okay, so here in this way you can calculate so molality. So here this molality, which is temperature independent, it is temperature independent. So because here so we are taking weight, not a volume. It is not a volume, so actually it is weight of solvent. So it is weight of solvent. So weight of solvent. So it is volume independent. So if there is no volume term in the equation, so you can simply identify it is temperature independent. So if it is a presence of volume term, so here if you increase the temperature, there is a evaporation of some solvent molecules. As a resultant, there will be a change in that concentration. So there will be a change in that concentration term. So here there is no involvement of volume term, so it is temperature independent. So here, so the relation between molality and mole fraction. So here molality is equal to mole fraction of the solute by mole fraction of the solvent into 1000 by so molar mass of the solvent. So in this way, so you can also calculate the molality of a given solution. Okay, so here it will be represented with the symbol small m. Now let us see another terms related to these concentration terms. Molarity. So molarity can be represented with the symbol capital M. So molarity is equal to so number of moles of solute by so volume in liter. So volume of the solution in liters. So it can also represented as molarity is equal to weight by gram molecular weight of the solute into 1000 by volume of solution, volume in milliliters here. Okay, so here this volume is the volume of the total solution. So ఈ solution యొక్క volume అనేది ఇక్కడ మనం తీసుకుంటాం. So it is molarity. Okay, molarity. So here another term, that is normality.
So here normality means number of gram equivalents present in a 1 liter solution. So here, so normality represented with the capital N. So N is equal to, so weight by gram equivalent weight, gram equivalent weight. So this gram equivalent weight we will see in the next part. So here weight by gram equivalent weight into 1000 by volume in milliliters, volume of the solution in milliliters. Or you can also represent as normality is equal to number of gram equivalents by volume in liters. So you can represent anyway. Okay, so here what is the relation between the strength and molarity and density and molarity? So important relations, important relations, important relations. Okay, so here important relations. So here strength of the solution is equal to molarity, molarity of the solution into molar mass of the solute, molar mass of the solute. Okay, so here, so molarity into molar mass of the solute. So next one is, so molarity is equal to, molarity is equal to 10 into weight by weight percentage, weight by weight percentage of solute, weight by weight percentage of solute into density, into density by molar mass of the solute, by molar mass of the solute. Okay, at the same time, so molarity is equal to, that is small m is equal to 1000 into molarity by 1000 into d minus molarity into molar mass of the solute, molar mass of the solute. This is very very important relation. So there are some questions which are asked in the previous EAP set examination. Okay, so this is about the, so molarity and molality and strength and the relation between them. Okay, so here in the case of ionic solutes, so molarity is also called as a formality. Okay, so here how to dilute the solution. సో ఒక సొల్యూషన్ తీసుకుని ఆ సొల్యూషన్ ని డైల్యూట్ చేయాలి అంటే మనం ఏ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం ఫర్ డైల్యూషన్, ఫర్ డైల్యూషన్, for dilution. Okay, so we are using generally m1 v1 is equal to m2 v2. Okay, m1 v1 is equal to m2 v2. So if I take a mixer solution, so molarity of the mixer solution is equal to m1 v1 plus m2 v2 by వాల్యూమ్ ఆఫ్ ది మిక్సర్. ఏంటి దీని మీనింగ్? ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ఏంటి దీని మీనింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెండు సొల్యూషన్స్ తీసుకున్నాను. ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి 1 mole ఆఫ్ 100 ml, 100 ml HCl. ఓకే, ప్లస్ 2 moles 200 ml HCl. ఈ రెండు తీసుకున్నాను నేను. ఈ రెండింటిని మిక్స్ చేశాను. సో మిక్స్ చేశాను. సో ఇప్పుడు ఈ మిక్స్ చేసినటువంటి సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కావాలి, మొలారిటీ కావాలి. సో మొలారిటీ ఆఫ్ ది మిక్సర్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మొలారిటీ ఆఫ్ ది ఫస్ట్ సొల్యూషన్ ఎంత, 1 mole అన్నాము అంటే 1 ఇంటూ 100 ప్లస్ సెకండ్ వన్ 2 ఇంటూ 200 బై వాల్యూమ్ ఆఫ్ ది మిక్సర్ అంటే టోటల్ వాల్యూమ్ ఎంత అయింది, 100 ప్లస్ 200 దట్ ఈస్ 300. 300. So 100 plus 400 500. So 500 by 300. So that is equal to 5 by 3. So 5 by 3 mole. Okay, 5 by 3 molar. 5 by 3 molar. Okay, so in this way you can represent concentration terms. Okay, so ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ గురించి మనం మరలా ఇంకా డీటెయిల్డ్గా సొల్యూషన్స్ లెసన్ దగ్గర మనం చూస్తాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి, సో మనం ఇక్కడ వరకు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సో ఇట్ ఈస్ ఎనఫ్. ఓకే, సో అలాగే క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రౌండింగ్ ఆఫ్. సో ఈ రౌండింగ్ ఆఫ్ అంటే ఏంటి? సో రౌండింగ్ ఆఫ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ డేటా తీసుకున్నప్పుడు సో మనకి డెసిమల్ తర్వాత కొన్ని డిజిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాలిక్యులేషన్లో తీసుకుంటే నాకు 17.89395949 ఇలా వచ్చింది, ఇలా సంథింగ్ ఒక వాల్యూ వచ్చింది. సో
సంథింగ్ ఒక వాల్యూ వచ్చింది ఇలా 5 5 5 9 2 9 8 9 ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఇన్ని వాల్యూస్ కాకుండా నాకు డెసిమల్ తర్వాత ఒక రెండో మూడో నాలుగో కావాలంతే. సో వీటిని ఎలా మనం వీటిని రౌండ్ ఆఫ్ చేస్తాం. ఓకే, సో అంటే నేను ఇక్కడ ఈ డిజిట్స్ని, ఈ చివర ఉన్నటువంటి డిజిట్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇక్కడ ఎలా రిమూవ్ చేయాలి అంటే దీనికి మనం ఎలా పడితే అలా రిమూవ్ చేయకుండా కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ డిజిట్ గోయింగ్ టు రిమూవ్డ్ and proceeding digit, so proceeding digit to removed digit, proceeding digit to removed, okay, removed digit. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ కేస్ తీసుకుంటే కేస్ నెంబర్ 1. సో ఇఫ్ ద digit that we are going to remove that is greater than 5 అయితే సో ఇక్కడ మనం ఏం చేయాలి? సో మనం రిమూవ్ చేసేటటువంటి డిజిట్ అనేది గ్రేటర్ దాన్ 5 ఉంటే సో యూ హ్యావ్ టు యాడ్ 1 టు ది ప్రొసీడింగ్ డిజిట్ టు ది రిమూవ్ డిజిట్. అంటే నేను దీన్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను నేను, అంటే ఇది గ్రేటర్ దాన్ 5 ఉంది అంటే దీనికి నేను ఏం యాడ్ చేయాలి? దాని ముందున్న దానికి +1 యాడ్ చేసి దీన్ని రిమూవ్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ సో ఈ 5 కంటే తక్కువ ఉంటే కనుక లెస్ దెన్ 5 ఉంటే, సో లెస్ దెన్ 5 ఉంటే నో చేంజ్. సో ఈక్వల్ టు 5 అయితే ఇక్కడ మళ్ళీ రెండు కేసెస్ వస్తున్నాయి. సో ఈక్వల్ టు 5 అయితే సో ఇది ముందున్నటువంటి డిజిట్ ఆడ్ అయితే ఎలా రిమూవ్ చేస్తాం, సో ఈవెన్ అయితే ఎలా రిమూవ్ చేస్తాం? ఆడ్ అయితే కనుక సో యాడ్ 1. ఓకే, సో ఈవెన్ అయితే కనుక నో చేంజ్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక సింపుల్ డిజిట్ ఇస్తున్నాను నేను 17.9456 ఇలా ఉంది. నేను ఈ చివరి డిజిట్ని రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. రిమూవ్ చేసేయాలి అంటే సో నేను ఏం చేయాలి? ఇక్కడ ఈ రూల్ ప్రకారం లాస్ట్ డిజిట్ గ్రేటర్ దాన్ 5 ఉంది అంటే ప్రొసీడింగ్ డిజిట్ టు ది రిమూవ్ డిజిట్ అంటే దీని ముందున్న డిజిట్ ఎవరు? 5. సో దీనికి ఏం యాడ్ చేయాలి నేను? ఇది గ్రేటర్ దాన్ 5 ఉంది కాబట్టి దీనికి 1 యాడ్ చేయాలి అంటే 17.946 ఇలా రాయొచ్చు దీన్ని. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. సో దీన్ని రిమూవ్ చేసేయాలనుకుంటే ఇది 5కి ఎక్కువ ఉంది, సో దీని ముందు దానికి ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి అంటే 17.95. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 5ని కూడా తీసేయాలనుకుంటున్నాను నేను. ఈక్వల్ టు 5 అయితే దాని ముందున్న డిజిట్ ఆడ్ అయితే ఏం చేస్తాం? ఇక్కడ ఆడ్ అయితే 1 యాడ్ చేయాలి, ఈవెన్ అయితే యాడ్ చేయని అవసరం లేదు. సో అప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ? సో విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 18.0. సో ఈ విధంగా ఒక ఈ క్యాలిక్యులేషన్లో, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్లో వచ్చినటువంటి ఈ డిజిట్ తర్వాత ఉన్నటువంటి అంటే డెసిమల్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు సో ఈ రూల్స్ అనేవి మనం ఇక్కడ ఫాలో అవుతాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ సింపుల్గా చెప్పాలంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే దీస్ ఆర్ మీనింగ్ఫుల్ డిజిట్స్. సో వీటిని మీనింగ్ఫుల్ డిజిట్స్ అంటాం. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఏంటి రూల్స్? ఇక్కడ రాస్తాను చూడండి. సో రూల్స్: నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కౌంటింగ్ ది నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, హ్యావ్ ఇన్ఫైనైట్ significant figures. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ 5 రూల్స్ మీరు జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సెకండ్ రూల్ వచ్చేసరికి జీరోస్ ఇన్ బిట్వీన్ ది నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో థర్డ్ రూల్ వచ్చేసరికి జీరోస్ ప్రొసీడింగ్ టు ది ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. సో జీరో ఎట్ ఎండ్ ఆర్
right of number are significant provided they are on the right side of the decimal point. So fifth one is counting the number of objects have infinite significant figures. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డిజిట్ తీసుకుంటున్నాను, ఒక వాల్యూ తీసుకుంటున్నాను. సో 2005 2005 అలాగే 0.0025, ఇంకొకటి దీంట్లో 500.0 ఓకే. సో ఇంకొకటి 2000. సో ఇప్పుడు వీటిల్లో ఒక్కొక్క దానిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి నేను. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో, సో ఇన్ బిట్వీన్ టూ నాన్ జీరో డిజిట్స్ వీ హ్యావ్ జీరోస్, దే ఆర్ సిగ్నిఫికెంట్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ముందు 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 25. సో ఇక్కడ నాన్ జీరో డిజిట్ కి ముందు జీరోస్ ఉంటే కనుక సో దే ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ ఓన్లీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, సో జీరోస్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్టర్ ది డెసిమల్ పాయింట్ విల్ బి సిగ్నిఫికెంట్. సో టోటల్ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ, 1 2 3 4. సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, సో ఇక్కడ 2000. సో దీన్ని ఎలా రాయొచ్చు, 2 into 10^3. అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని, ఓన్లీ ఒకటే సిగ్నిఫికెంట్ ఫిగర్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ది రూల్స్ దట్ ఆర్ used to find the number of significant figures. It is very very important. సో మీకు ప్రీవియస్ గా మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఒక క్వశ్చన్ వచ్చింది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద, ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు ఇక్కడ. సో ఎన్ని ఉన్నాయి ఇందులో, సో ఎన్ని ఉన్నాయి ఇందులో, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ వన్ లో 0.0063, సెకండ్ వన్ లో 132.00, థర్డ్ వన్ లో 1004. The number of significant figures in 1 2 and 3 respectively. సో ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి. సో సెకండ్ దాంట్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ 1 2 3 4, సో 4 ఉన్నాయి. 2 5 4. సో 2 5 4. సో డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇది ఈ ఎపిసోడ్ 2025 లో వచ్చింది. సో ఇది కూడా చూడండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఇది. సో 0.0025, సో ఇక్కడ 2 ఉన్నాయి. సో 500.0, సో టోటల్ 4 ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 2.0034, 1 2 3 4 5, సో టోటల్ 5 ఉన్నాయి. 2 4 5. ఓకే, 2 4 5. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఈ విధంగా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద మనం ఇక్కడ ఈ న్యూమరికల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. చూడండి ఇక్కడ 2025 లోనే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద 2 న్యూమరికల్స్ వచ్చినాయి. సింపుల్, బై యూజింగ్ దీస్ 5 రూల్స్ యూ కెన్ సింప్లీ assign number of significant figures. Okay, so here while addition and subtraction, ఎడిషన్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సో మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏదైతే వస్తుందో, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు సో వచ్చేటటువంటి వాల్యూలో సో మనకి డెసిమల్ పాయింట్ అనేది ఎక్కడ ఉండాలి. ఓకే, సో డెసిమల్ పాయింట్ అనేది ఎక్కడైతే డెసిమల్ పాయింట్ తర్వాత లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయో సో దాన్ని రిఫరెన్స్ గా తీసుకుని మనం అక్కడ ఈ డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, సో డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉండాలి అన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారు, అక్కడ మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటేనే అక్కడ సో మనం దాన్ని కన్సిడర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు, 24.0256 అన్నారు, ఇంకొకటి 20.01 అన్నారు. సో నాకు వచ్చే ఆన్సర్ దీన్ని యాడ్ చేశాను అనుకో, 6 5 3 0 4 4. సో ఇప్పుడు నాకు ఇక్కడ 44.0356 ఉంది. అంటే నేను ఆన్సర్ ఏ రాయాలి, ఎలా రాయకూడదు. సో మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, 2 ఉండాలి, ఇక్కడ మొత్తం 4 ఉండకూడదు. సో ఇక్కడ 4 వచ్చినాయి. సో అంటే 44.0. సో ఏం చేయాలి, నేను దీనికి 1 యాడ్ చేస్తే 6 వస్తుంది, దీన్ని 4, 44.04 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో మల్టిప్లికేషను అలాగే డివిజను చేసేటప్పుడు ఏం చేయాలి, సో మల్టిప్లికేషను డివిజను చేసేటప్పుడు వచ్చే ఆన్సర్లో సో మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండేటట్టు చూడాలి. సో మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండేటట్టు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రౌండింగ్ ఆఫ్ ఈ వాల్యూస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ సైంటిఫిక్ నోటేషన్. scientific notation.
సైంటిఫిక్ నోటేషన్. సో ఈ సైంటిఫిక్ నోటేషన్ అంటే ఏంటి? జనరల్గా మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తాం కొన్ని వాల్యూస్. ఇక్కడ చూడండి, నేను 2000 ఎలా రాశాను నేను? సో 2000 ఎలా రాశాను? సారీ, ఇది పోయిందా? సో 2000 తీసుకుంటే, సో 2000ని 2 × 10⁻³ కింద రాయొచ్చు. సో 2 × 10⁻³ కింద రాసి నేను దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్ 1 అని చెప్పాను నేను. సో అంటే ఇది సైంటిఫిక్ నోటేషన్ ఫామ్ అనమాట. అంటే సైంటిఫిక్ నోటేషన్ అనేది సో x × 10⁻y కింద రాస్తాం. x × 10⁻y కింద రాస్తాం. ఓకే, సో అంటే ఇక్కడ x అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాన్ జీరో, అంటే దీని వాల్యూ 1 నుంచి 9 వరకు ఉంటాయి. సో y అనేది పవర్ 10 పవర్ వాల్యూ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో x వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే y వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో x వాల్యూ డిక్రీజ్ అయితే y వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో x వాల్యూ డిక్రీజ్ అయితే y వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ సైంటిఫిక్ నోటేషన్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.0025 అన్నాను కదా ఇందాక. సో దీన్ని సైంటిఫిక్ నోటేషన్ ఎలా రాయాలి? సో 2.5 × 10 ఎన్ని డిజిట్స్ వెళ్ళినాయి ఇక్కడ? 1 2 3 అంటే 10⁻³ 10⁻³ ఓకే, సో ఇక్కడ 25,000 అన్నాం, 25,000 అన్నాం. సో దీన్ని ఎలా రాస్తాం? 2.5 × 10 సో ఇక్కడ చూడండి 1 2 3 4 సో 10⁻4. ఓకే, సో ఈ విధంగా ఈ సైంటిఫిక్ నోటేషన్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ నెక్స్ట్ వీడియోలో ఈ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో వచ్చినటువంటి PYQs, ఎస్పెషల్లీ 2025 PYQs గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఆ తర్వాత ఈ బేసిక్ ఈ స్టాయికియోమెట్రీ పార్ట్ 2లో వచ్చేసరికి సో రెడాక్స్ రియాక్షన్స్, సో రెడాక్స్ రియాక్షన్ సంబంధించినటువంటి PYQs గురించి డిస్కస్ చేస్తాం. தேர்வில் வெல்ல டிஓப்பு துணை வருமே, சாதனை சிகரம் தோட டிபி உன்னை உயர்த்துமே, சாதனை சிகரம் தோட டிபி உன்னை உயர்த்துமே. ரேங்கர்ஸ் சாய்ஸ் உன் வெற்றியின் முத்திரையே, ரேங்கர்ஸ் சாய்ஸ் உன் வெற்றியின் முத்திரையே. டாப் கெமிஸ்ட்ரி.